విజయవాడ నగరానికి అనేక మార్లు సైక్లోన్ కానివ్వండి, లేకపోతే వరదలు కానీ, కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల కానీ, లేదా సముద్రం దగ్గరలో ఉండటం కానీ, ఈ రెండు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా, అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రూపాయో 10 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయితే 3,000 ఇచ్చారు, ఒక ముఖ్యమంత్రి అయితే 4,000 ఇచ్చారు, చంద్రబాబు గారు అయితే 20,000 కూడా ఇచ్చారు. కానీ ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ 4 నెలల ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 24 వరకు నాకు తెలిసి కృష్ణానది ఒడ్డున 8 పర్యాయాలు వరదలు వచ్చాయి. కనీసం ఒక్కరోజు కూడా వచ్చి చూడకపోగా ఆయన అక్కడ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి ఇళ్ళు కడుక్కోవడానికే 10,000 రూపాయల పైన ఖర్చు అయింది, ఏదైనా వాళ్ళకి చేదోడు వాదోడుకు ఇద్దామని చెప్పి ఏమాత్రం ఆలోచన రాలి. ఆయన ఒక్క పైసా కూడా ఇవ్వాలి, అక్కడ చూడకపోగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా బాగా ఇబ్బంది పడిన వాళ్ళకి 2-3 సార్లు, కొంచెం లైట్గా పనులు లేక ఇబ్బంది పడిన వాళ్ళకి ఒకసారి ఏదో ఒక వస్తువు వాళ్ళ చేతికి అందించి వాళ్ళ బాధ నుంచి కొంత తీరుకునేటట్టు చేయడం జరిగింది. రేపు ఎల్లుండో 17వ తారీఖు నాకు తెలిసి అందరికి కూడా అమౌంట్ లేటా కూడా ఆయన రెడీ అవుతూ ఉన్నారు. అంటే పేదల పట్ల చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి, ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కపట ప్రేమ, దొంగ చిత్తశుద్ధి ఏంటో ఒకసారి మనందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉంటే సాధారణ పరిపాలన ఎవరైనా చేస్తారు, ముఖ్యమంత్రి ఉండలేకపోయినా జరిగిపోతుంది. కానీ ఎప్పుడైనా సమస్య వస్తే ఆ సమస్యను పరీక్షించగలిగిన శక్తి కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అందువల్లనే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వలన రాష్ట్రం సర్వనాశనం అవడమే కాకుండా భారతదేశంలోనే ఒక చులకనైపోయింది ఆంధ్ర రాష్ట్రం. అంటే అన్ని విధాలుగా కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, మరి పని చేసుకునే వాళ్ళకి పని లేదు, ఆ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆయన ఓడించడం జరిగింది. ఈ రోజున అనంత డైమండ్స్ శేఖర్ గారు ఇవాళ చంద్రబాబు గారు పడుతున్న కృషికి కానివ్వండి, ఆయన చేస్తున్న సర్వీస్కి కానివ్వండి, మా వంతుగా మా బాధ్యతగా సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళకి నేను కూడా చేయూత ఇవ్వాలని చెప్పి ఇవాళ ఒక చీర, ఒక దుప్పటి, అదేవిధంగా మగవాళ్ళకైతే ఒక లుంగి, ఒక తుండు, ఈ విధంగా ఒక కుటుంబానికి ఈ ఐటమ్స్ ఆయన సుమారు దగ్గర 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఆయన చేయడం జరిగింది. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున కానివ్వండి, చంద్రబాబు గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి పెద్దలు వాళ్ళు కూడా వ్యాపారం చేస్తూ వచ్చిన లాభంలో కొంత భాగం తోటి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజున ఆయనంతటికి ఆయన, మనం ఎవరు అడగల, ఆయనంతటికైనా నేను కూడా మీరు చేసే సాయంలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి వచ్చి మరి సుమారు 1000 మందికి ఇచ్చే విధంగా ఆయన ఈ యొక్క పంపిణీకి కావాల్సిన సామగ్రి అంతగా సమకూర్చడం జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ 400 మందికి డిస్ట్రిబ్యూషన్ అటు ఇటుగా అయింది, ఇంకా కూడా 600 మందికి అవ్వాల్సి ఉంది. ఏదేమైనా కూడా శేఖర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, చంద్రబాబు గారు పడుతున్న కృషిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయనకి మరింత శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం 10 మందికి స్ఫూర్తి కలిగి అందరూ కూడా ఇవ్వగలిగిన ప్రతి ఒక్కరు కూడా 10 మందికి 20 మందికి ఇవ్వగలిగిన 20 మందికి 100 మందికి ఇవ్వాలి, 100 మందికి 1000 మందికి ఇవ్వాలి, 1000 వాళ్ళకి ఇచ్చే మన తోటి మనిషి ఆపదలో ఉన్నాడు కాబట్టి, ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని కొంతవరకైనా కాపాడటానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.